2014-19లో 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద 5 సంవత్సరాలు దగ్గర 10,136 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా మరి అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టింది కూడా ఆ రోజు మేము కట్టినటువంటి సందర్భం. అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, రంగులు వేసుకుంటాకి 3,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే, ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా. అంటే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించుకోవాలి మీ వాళ్ళకి. ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో, రంగుల పిచ్చితో. అదేవిధంగా ట్యాబుల పేరుతో, విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీని సృష్టించి 1,200 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారదత్తం చేశారు. దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు, కానీ దోపిడీ చేయడానికి విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధించి పనులు చేసుకోవడానికి డైవర్ట్ చేసుకున్నారు. ఇది వాస్తవాలు కావా? ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతా ఉంటే వాళ్ళ మీద, విద్యార్థుల మీద రేప్ కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అన్ని అడుగుతాకి వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పి అరెస్టులు చేపించి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న వాయిదా తీర్మానం మీరు అడిగారు. వైసీపీ నాయకులు వాయిదా తీర్మానం అడిగి దాని మీద లోకేష్ గారు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్తే, లేదు స్పీకర్ గారు, చైర్మన్ గారు తిరస్కరించారు కాబట్టి అవసరం లేదని చెప్పి మాట్లాడారంటే, అంటే ఆ చర్చ జరిగితే మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయి అని చెప్పి చర్చ నుంచి పారిపోతూ నెక్స్ట్ డే కూడా చర్చకి జరగనివ్వకుండా, కాఫీ బాగోలేదు, మాకు మర్యాద జరగట్లేదని చెప్పి సభ నుంచి పారిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.